తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ప్రతి ప్రధాన పార్టీ కూడాను వాళ్ళకి అభ్యర్థులను గెలుపు గుర్రాలను నిలబెట్టాలని చెప్పేసి, ప్రతి అభ్యర్థి గెలుపు కోసమే ముందుకెళ్లాలని చెప్పేసి ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనం ప్రధానంగా అటుపక్క కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేము ఈసారి అధికారంలోకి వస్తామని చెప్పేసి అనేకమైన హామీలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఇదే తరుణంలో మరొకసారి అధికారంలోకి వచ్చే దిశగా వైసీపీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ప్రతి గడపకు మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడాను అందుకున్నారు కాబట్టి డెఫినెట్లీ మరొకసారి అధికారంలోకి వస్తామని చెప్పేసి అటు వైసీపీ శ్రేణులు కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితిలోనే ఈసీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఒక షాక్ అయితే ఇచ్చింది. అంటే ప్రధానంగా వరుసగా వాళ్ళకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా వాళ్ళ యొక్క గాజు గ్లాసు గుర్తు ఏదైతే ఉందో, జనసేనకు సంబంధించిన గాజు గ్లాసు గుర్తుని వాళ్ళ పార్టీ మాత్రానికి రిజర్వ్ చేయలేమని చెప్పేసి ఈసీ కూడా కోర్టులో షాక్ ఇవ్వడం జరిగింది. ఇక ఇదే తరుణంలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా జనసేన, టీడీపీ, బీజేపీ పోటీ చేసే అన్ని స్థానాల్లో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇప్పటికే గుర్తులు కేటాయించాం కాబట్టి దాన్ని రిజర్వ్ చేయడం కుదరదు. మళ్ళీ గుర్తులు మారిస్తే ఆ యొక్క అభ్యర్థులు మళ్ళీ కొంతమేర ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇట్లా ప్రతి పిటిషను విచారించుకుంటూ వెళ్తే కనుక డెఫినెట్లీ టైం సరిపోదు. ఇంకా అనేక మంది దీని మీదనే పిటిషన్లు వేస్తూ ఉంటారని చెప్పేసి ఈసీ కూడా కొంత క్లారిటీ ఇచ్చిన సంగతి అయితే అర్థమవుతుంది మనకి. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాలు తప్ప మిగతా అన్ని స్థానాల్లో కూడాను ఇండిపెండెంట్లకి గాజు గ్లాసు గుర్తును కేటాయించడం కూడా జరిగింది. అంటే జనసేనకు ఇప్పుడు ఒక రిజర్వ్డ్గా ఉండే గుర్తు అయితే లేదు. అంటే అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో ఈ యొక్క గాజు గ్లాస్ గుర్తు అనేది టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే రిజర్వ్ అయితే చేయలేదు. డెఫినెట్లీ 21 స్థానాలు జనసేన ఏదైతే పోటీ చేస్తుందో ఆ 21 స్థానాలకు మాత్రమే ఈ యొక్క గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం జరిగింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో అనేకమైన ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా జనసేన, టీడీపీలో టికెట్లు దక్కక లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న రెబల్ అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడాను ఆల్మోస్ట్ 90% ఈ గాజు గ్లాసును గుర్తును కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఇదే తరుణంలో జనసేన కోర్టులో పిటిషన్ వేయడంతో ఈసీ అసలు ఈ పిటిషన్కి అర్హత అనేదే లేదు, దీన్ని విచారించాల్సిన అవసరం కూడా లేదని ఒక క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూటమి అభ్యర్థులు చాలా డేలాపడిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే మిగతా ఈ 21 తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడాను గాజు గ్లాసు గుర్తుపై కొంతమేర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే జనసేన అనుకొని, జనసేన అభ్యర్థులే అనుకొని కొంతమంది పెద్దవాళ్ళు కానీ లేదంటే ఏజ్ పబ్లిక్ కానీ వీళ్ళందరూ కూడాను కొంతమేర కన్ఫ్యూజ్ అయ్యి ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఓట్లు వేసే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ కూటమి అభ్యర్థులు 21 స్థానాల్లో తప్ప మిగతా స్థానాల్లో ఏమీ చేయలేని పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇదే తరుణంలో రెండవది ఏంటంటే, మరీ ముఖ్యంగా గత నెల నుంచి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్లు పెన్షన్ పంపడం కానీ లేదంటే కొన్ని సంక్షేమ పథకాలు కానీ లేదంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని కానీ ప్రతి 50 ఏళ్ళకు ఒక వాలంటీర్లు ఉంటారు. ఆ వాలంటీర్లు వెళ్ళే పరిస్థితి లేదు. ఆ వాలంటీర్ల చేత ఎలాంటి వర్క్ చేయించకూడదు 2 నెలలు అని చెప్పేసి నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరైతే ఎన్నికల కమిషనర్ ఉన్నారో, గత ఎన్నికల కమిషనర్ ఉన్నారో ఆయన నిమ్మగడ్డ ప్రసాద్ కొంతమేర చంద్రబాబు నాయుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కొంతమేర ఆయనతో ఈ యొక్క పిటిషన్ వేయించడం కూడా జరిగింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కొంతమేర కూటమిపై కొంతమేర కోపం ఉన్నట్లు పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే దాదాపుగా 66 లక్షల మంది పెన్షన్దారులు ఈ యొక్క పెన్షన్ అయితే తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ వాలంటీర్లు అందరూ కూడాను ఈ 66 లక్షల మంది పెన్షన్దారులకు వాళ్ళ ఇంటికే వెళ్ళి ప్రతి నెల 1వ తారీఖు వాళ్ళ ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేశారు. ఎందుకంటే కొంతమేర గతంలో వీళ్ళు కొన్ని పవన్ కళ్యాణ్ కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కానీ కొన్ని సంచలనమైన కమెంట్ చేశారు. ఎవరైతే మహిళల అపహరణ జరుగుతుంది అది కేవలం కీలక పాత్ర పోషించేది వాలంటీర్లే, వ్యక్తిగత డేటాను కూడా సేకరించి లేదంటే వైసీపీకి అందిస్తున్నారు, వైసీపీకి మంచి చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు కొన్ని అనేకమైన సంచలన కామెంట్స్ చేయడంతో ఈసీ వీళ్ళని వాలంటీర్లు ఈ 2 నెలల్లో పనిచేయడానికి వీల్లేదని చెప్పేసి ఒక జీవోని అయితే పాస్ చేయడం జరిగింది. డెఫినెట్లీ వాలంటీర్లు లేని కొరత ప్రజలందరూ కూడా ఇప్పుడు తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రతి నెల ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, ఏజ్డ్ పీపుల్ ఉన్నారో, పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా పెన్షన్ అయితే చేతికి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. గత 2 నెలల నుంచి కూడాను ఈ పరిస్థితి లేదు. అది కూడాను ఈ ఎండ తీవ్రతలకు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడాను పెన్షన్దారులు అందరూ కూడా 66 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను బ్యాంకులకు వెళ్ళో లేదంటే సచివాలయాలకు వెళ్ళో గత 2 నెలల నుంచి పెన్షన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు
జనసేన బీజేపీ అలాగే టీడీపీ కూటమి అనుకున్నది ఒకటి, ఇక్కడ అయింది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడాను చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడాను పనులు మానుకొని వెళ్ళి ఈ పెద్దవాళ్ళను బయటికి తీసుకెళ్ళి బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళి అంటే ఆ టైం అంతా స్పెండ్ చేయడానికి లేదంటే ఒక రోజంతా పోతుంది కాబట్టి సో డెఫినెట్లీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున కోపంగా ఉన్నట్లయితే మనం అనుకోవచ్చు. ఎందుకంటే మరీ ముఖ్యంగా గతంలో వాలంటీర్లే ఇంటికి వచ్చి డబ్బులు పంచిన పరిస్థితి అయితే నెలకొంది, పెన్షన్ పంచిన పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాదాపుగా ఇప్పుడున్న ఎండ తీవ్రతకు దాదాపుగా 43 మంది చనిపోవడం జరిగింది. ఈ 43 మంది చనిపోవడం కూడాను కేవలం బయటికి రావడం వల్లనో ఇలా పెన్షన్లకు ఇబ్బంది పడడం వల్లనో అని చెప్పేసి మరొక వైసీపీ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వాలంటీర్లు ఉంటే ఎంత మంచి జరిగేది, వాలంటీర్ల లేని లోటు ఇప్పుడు తెలుస్తుందని ప్రజలందరూ భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఇదే తరుణంలో కానీ ఇప్పుడు వాలంటీర్లకు మేమేమి వ్యతిరేకం కాదని జనసేన అట్ ద సేమ్ టైం టీడీపీ కూటమి బీజేపీ కూటమి కూడా ప్రకటించడం జరిగింది. వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కూడా మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తాం, వాళ్ళకి 10,000 గౌరవ వేతనం కూడా ఇస్తానని చెప్పారు. కానీ ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇప్పటి వరకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. కానీ వీళ్ళు తేరుకునే పరిస్థితి ఉందా? దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడాను టీడీపీ బీజేపీ జనసేన కూటమికి సహకరిస్తారా తర్వాత, లేదంటే నిజంగానే ఈ ఓట్లు అనేవి కూటమికి కన్వర్ట్ అవుతాయా? ఇవి కాకుండా 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారు. ఈ పెన్షన్దారులందరూ కూడాను ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు, ఈ 3 నెలల నుంచి పడుతున్న ఇబ్బందులు ఏవైతున్నాయో వీటన్నిటిని గుర్తుపెట్టుకొని టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఓట్లేస్తారా ఏరు అనేది కూడా ఇక్కడ మరీ ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ 66 లక్షల మందితో పాటు మరొక 2 లక్షల మంది వాలంటీర్లు, దాదాపుగా 68 లక్షల మంది వాలంటీర్లు. వీళ్ళ ఇళ్లలో ఓట్ల శాతం ఎంత ఉంటుంది, ఎంతమంది ఓటర్లు ఉంటారు, వీళ్ళందరూ కూడాను కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసే పరిస్థితి నెలకొందా లేదా, అసలు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేస్తారా? దాదాపుగా 1 కోటి మంది మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్లయితే వీళ్ళందరూ కూడాను కూటమికి వ్యతిరేకంగా ఉండే అవకాశం అయితే చాలా గట్టిగా కనిపిస్తూ ఉంది. సో ఏమాత్రం ఈ ఓట్లన్నీ కూడాను టీడీపీ బీజేపీ జనసేన కూటమికి కన్వర్ట్ అవుతాయి అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. సో డెఫినెట్లీ ఈ 2 విషయాలు కూటమి అభ్యర్థులను భయపెడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ 2 విషయాల్లో కూటమి అభ్యర్థులు ఎవరైతున్నారో లేదంటే పార్టీ అధినేతలు అటు టీడీపీ కానీ జనసేన కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కొంతమేర దీని మీద విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సో డెఫినెట్లీ ఈ యొక్క అభిప్రాయం ఈ యొక్క ఎఫెక్ట్ ప్రజల మీద ఎంతవరకు పడుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా తెలియజేయండి. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.